ఎంఎస్ ధోని. ఇతను క్రీజ్లో అడుగు పెడితే చాలు ఫ్యాన్స్ ఉప్పొంగిపోతూ ఉంటారు. ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి చపాకి ఇలాంటి స్టేడియంస్లో కనుక ధోని ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అదొక్కటి చాలు అతని హైప్ అని చెప్పడానికి. అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అతను ఒక 6 కొట్టి అవుట్ అయినా చాలు వాళ్ళు పెట్టినటువంటి టికెట్కి న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటారు. ధోనిని గ్రౌండ్లో చూస్తే చాలు అక్కడికి వచ్చి ఎంతో సాధించినటువంటి ఫీలింగ్తో ఉంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కి కావచ్చు, నేషనల్ క్రికెట్కి కావచ్చు, T20కి వీటన్నిటికి కూడా ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసినాడు. అసలు ఎవరు ఊహించిన విధంగా రిటైర్మెంట్లు ఇచ్చినాడు. కెప్టెన్సీ కావచ్చు, వాటికి కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్, అసలు ఈ ఐపీఎల్లో ధోని మ్యాచెస్ ఆడట్లేదు. అంతా కూడా యంగ్ జనరేషన్ నే ఆడించడం అయితే జరుగుతుంది. బట్ బ్యాక్ ఎండ్ లో ఉంటా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే సడన్ గా ఈయన మరోసారి ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయిపోబోతున్నాడు. ఈ నెల 18 అనుకుంటా జరగబోయేటటువంటి సన్ రైజర్స్ అలాగే సిఎస్కే మ్యాచ్ లో తన యొక్క రిటైర్మెంట్ ని ప్రకటించే అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నిజానిజాలంటే అనేది తెలియదు. కానీ ముందేంటంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద విషయం జరగబోతుందంటే చిన్న చిన్న హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ పిఆర్ చేత. మేబీ అది అయ్యి ఉండొచ్చు. త్వరలో ఐపీఎల్ నుంచి కూడా ధోని నిష్క్రమించబోతున్నాడు అంటే అవుననిపిస్తా ఉంది. ఇలా కనుక జరిగితే కనుక ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నిరాశకి వాళ్ళ బాధకి అంతుపొంతు ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా గ్రౌండ్లోకి ఎప్పటికీ కూడా బ్యాట్ పట్టుకొని కనిపించడు ధోని.